జ్యోతిష్య అభిలాషులందరికీ నా శుభ అభివందనాలు. ఈరోజు జ్యోతిష్యంలో మనం చాలా విషయాలు చూడాలి. ముఖ్యంగా వివాహ జ్యోతిష్యంలో మనకి వస్తున్న సమస్య ఏంటంటే, వివాహాన్ని జ్యోతిష్యం ముందుకు తీసుకెళ్లకుండా ఎక్కువ ఆపుతూ ఉంది. అంటే రకరకాల కారణాలు, ఒక కారణం చెప్పి వివాహం కుదరదు, ఎక్కువగా ఒక కారణం చెప్పి వివాహం కుదరదు అని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. అందులో ముఖ్యంగా వచ్చేసి యోనికూటంలో ఎక్కువ జ్యోతిష్యం వివాహాన్ని ఆపుతుంది. యోనికూటమే అంటే ఇద్దరి వధూవరుల నక్షత్రాలను బట్టి ఏ జంతువు అయింది, నక్షత్రాలను బట్టి ఏ జంతువు అయింది అంటే, అష్టగుణ కూటమిలో ఉన్నటువంటి 8 కూటముల్లో 4వ కూటమి అయిన వర్ణకూటమి, వశ్యకూటమి, తారాకూటమి, యోనికూటమిలో ఎక్కువ మంది జంతువుల పేర్లు చెప్పి, పాము, ముంగిస, ఎలిక, పిల్లి, ఆవు, పులి, అవి మీ బాబుది ఆవు అయింది, పాప పులి అయింది, ఇట్లా చెప్పేసి ఒక కారణం చెప్పి యోనికూటంలో వివాహం చెడగొడతా ఉన్నారు. ఇది చాలా అధర్మం. ఎందుకంటే నేను చెప్పాను మొదటి నుంచి కూడా, ఒక కారణం చేత వివాహం ఆపటం అనేది చాలా తప్పు. రెండోది వచ్చేసి ఇంకొంచెం ముందుకెళ్తే వాళ్ళు నక్షత్ర కూటమిలో నక్షత్రాలు కలవలేదు. యోనికూటమి అంటే నక్షత్రాల మీద చూస్తారు. నేను ఆల్రెడీ మీ అందరికీ చెప్పాను, 8 కూటములు ఉంటాయి. వర్ణకూటమి, వశ్యకూటమి, తారాకూటమి, దాన్నే నక్షత్ర బలం అంటారు. యోనికూటమి ఓకే. 5 వచ్చేసి గ్రహమైత్రి, గ్రహాల మైత్రి. 6 గణకూటమి, 7 రాశి కూటమి, 8 నాడీ కూటమి. ఇందులో 4 కూటములు నక్షత్రాల మీద చూస్తారు. అందులో ముఖ్యంగా వచ్చేసి వర్ణము, వశ్యకూటమి, పోతే రాశి కూటమి, ఈ 3 రాసుల మీద చూస్తారు. వర్ణ, వశ్య, రాశి కూటమి. నక్షత్రాల మీద చూసేది నక్షత్ర బలం అంటే తారాకూటమి, యోనికూటమి, నాడీ కూటమి, గణకూటమి. ఓకే, ఇవి ఈ 4 నక్షత్రాల మీద చూస్తారు. ఓకే, ఒక గ్రహమైత్రి గ్రహాల మీద చూస్తారు. ఓకే, సో మనకి ఫలానా నక్షత్రం ఆవు అవుతుంది, ఫలానా నక్షత్రం పిల్లి అవుతుంది, అవన్నీ యోనికూటంలో చెప్తారు. ఇలా ఒక కారణం చెప్పి ఎక్కువగా వివాహం చెడగొట్టడం ఎక్కువైంది. రెండోది వచ్చేసి వాళ్ళు చెప్పే వాటిల్లో నక్షత్ర కూటమిలో నక్షత్రాలు కలవలేదు, లేదు నక్షత్రాలు 13 అమ్మాయి నక్షత్రాన్ని నుంచి అబ్బాయి నక్షత్రానికి లెక్కేస్తే 13 దాటలేదు అంటే స్త్రీ దీర్ఘ కూటమి దోషం ఉంది, ఇట్లా చెప్పడం అన్నమాట. 13 కన్నా ఎక్కువ ఉండాలి, గుణాలు తక్కువ వచ్చినాయి, రాసులు కలవటం లేదు, భకుడా దోషం ఉంది, నాడులు కలవటం లేదు, ఏకనాడి దోషాలు అవుతున్నాయి, అమ్మాయి అబ్బాయిది ఒకటే నాడి అయింది, ఇట్లా చెప్పేసి. భకుడా దోషం అంటే రాసులు కలవటం లేదు, నాడీ దోషం అంటే ఏకనాడి, ఒకే నాడి ఇద్దరిది, అబ్బాయి అయినా 3 నాడులు, ఆది నాడి, అంచె నాడి, మధ్య నాడి. సో ఇద్దరిది ఒకే నాడే, ఆది నాడి అయిందనో మధ్య నాడి అయిందనో ఇట్లా చెప్పేసి ఒక కారణం చెప్పి వివాహం చెడగొట్టడం ఎక్కువైంది. ఇది నేను మొదటి నుంచి మీకు చెప్తా ఉన్నాను. వివాహం జ్యోతిష్యం అనేది పరాశర మహాముని, ఆయనకి ఈరోజు ఆయన బతికుంటే ఎంతో బాధపడతాడు. ఎందుకంటే ఆయన ఇచ్చిన జ్ఞానం మనకి, జ్యోతిష్యంలో ఆయన ఇచ్చిన జ్ఞానం వివాహానికి ఉపయోగపడటానికి ఇచ్చాడు కానీ వివాహం చెడగొట్టుకోవడానికి కాదు. ఇంకా వచ్చేసి 13 పాయింట్లు కన్నా తక్కువ వస్తున్నాయి. 36 గుణాలు. ఇక్కడ చూడండి, ఇది సర్వార్థ చంద్రిక. సర్వార్థ చంద్రికలో 36 గుణాలకి 18 గుణాలే వచ్చినాయి అని చెప్పేసి వీళ్ళు చాలామంది వివాహాలు ఆపుతూ ఉన్నారు. ఇక్కడ క్లియర్గా చెప్పారు. సర్వార్థ చంద్రిక పేజ్ నంబరు ఇక్కడ చూడండి, పేజ్ నంబర్ వచ్చేసి మీరు సర్వార్థ చంద్రిక ఉంటే 79. ఈ 79లో రాశారు ఈ కూటములు, నేను చెప్పిన 8 కూటములు వాటికి 36 గుణాలు వస్తాయి. కానీ 13 కంటే తక్కువ గుణములు గ్రహించట్లేదు. అంటే 13 కన్నా తక్కువ గుణాలు సర్వార్థ చంద్రికలో చెప్పారు. 13 కంటే తక్కువ గుణాలు వస్తే
వద్దు అని. కానీ మీరు 18 గుణాలు వచ్చినా కూడా వివాహం వద్దు అని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. తర్వాత ఇంకోటి చూడండి, గ్రహస్థితి బాగున్నా, ఈ పాయింట్ చదవండి, గ్రహస్థితి, నేను మౌస్ పెట్టిన దగ్గర, గ్రహస్థితి బాగున్నా గుణములు కుదరకపోయినను వివాహము మానవలసిన అవసరం లేదు. ఈ విషయం తెలిసిన దైవజ్ఞుల నుండి గ్రహించగలరు. అంటే మీరు చాలామంది వివాహానికి మొదట గుణాలు చూడటం మొదట వాళ్ళు చేసే పని. అంటే గుణాలు చూసి గుణాల దగ్గర ఆగిపోతారు. అంటే 18 వచ్చినా కూడా వద్దు. సర్వార్థ చంద్రికలో చెప్పారు 13 కంటే తక్కువ గుణాలు గ్రహించట్లేదు. అంటే 13 కన్నా తక్కువ వస్తే అప్పుడు ఆలోచించాలి, కానీ 18 వస్తే ఏంటి? కానీ సర్వార్థ చంద్రికలో ఏం చెప్తున్నారు అంటే, గ్రహస్థితి బాగుంటే గుణములు కుదరకపోయినా వివాహం మానవలసిన అవసరం లేదు. మీరు గ్రహస్థితులు చూడాలి, గ్రహబలాలు చూడాలి, భావబలాలు చూడాలి. అంటే ఇద్దరి చాట్లలో జాతకం అనేది చూడాలి. జాతకం అంటే గ్రహబలాలు, భావబలాలు ఈ చూసే వాటిని జాతకం అంటారు. అది లేకుండా నేరుగా గుణాలకు చూడటం, గుణాలకు వెళ్ళటం మంచిది కాదు. ఇది మీరు తెలుసుకుంటారు అనేసి నేను మీ గురించి చాలా వరకు ఎన్ని చదివి చెప్తా ఉన్నాను. మీరు ఎన్ని తెలుసుకోవాలి. ఎందుకనంటే తెలుసుకోకపోతే ఏమవుతుంది, తెలుసుకోకపోతే వివాహాలు ఆపేస్తారు. తర్వాత పోతే ఈ కూటముల వలన ప్రయోజనం ఎప్పుడు ఉండదంటే, మీరు కూటములు కాదు మనకు కావాల్సింది, భావబలాలు. నేను చెప్పాను మీకు ఈ చార్ట్, ఇద్దరి చార్ట్లో 1, 2, 5, 7, 8, 9 భావాలు అంటారు. ఈ భావాలు చూడాలి. 1 అంటే లగ్న బలం, లగ్నం. 2 అంటే కుటుంబ స్థానం. 5 అంటే పుత్రస్థానం. 7 అంటే కలత్ర స్థానం, వివాహ స్థానం. దీన్నే చాలామంది మాంగళ్య దోషం ఉంది ఇక్కడ, కుజదోషం అని చెప్పేసి భయపెడతా ఉంటారు. 8 ఆయుస్థానం, 9 భాగ్యస్థానం. ఈ భావాలు అంటారు. ఈ భావాలన్నీ చూడాలి. అంటే భావాలు చూడకుండా కూటముల వలన ప్రయోజనం ఉండదు. కూటాలు అంటే నేను చెప్పిన ఈ వర్ణ కూటమి, వశ్య కూటమి, తారా కూటమి, యోని కూటమి, ఇవి ఈ పట్టుకొని ఈ వివాహాలు ఆపటం చూడండి. ఈ భావాలు బాగుగా ఉన్నచో ఈ కూటములలో కొన్ని బాగా లేకపోయినా దోషం లేదు. ఏ కూటములలో మనం చెప్పిన 8 కూటాలు, వర్ణ కూటమి, వశ్య కూటమి, తారా కూటమి. తారా కూటమి అంటే నక్షత్ర బలం, తారాబలం. తారాబలంలో ఎక్కువ వివాహాలు ఆపుతారు వీళ్ళు. ఎట్లా? కొంతమంది అంటారు నక్షత్రాలు కలవటం లేదు. ఇంకొంచెం తెలిసిన వాళ్ళు అంటారు వేధా నక్షత్రాలైనవి. అంటే ఒక నక్షత్రానికి ఇంకో నక్షత్రం కుదరదని చెప్ప, వేధా నక్షత్రం. లేదు, నైధన తారలైనవి. మీరు వాటిల్లో జన్మతార, సాధన తార, విపత్తార, క్షేమతార, ప్రత్యుక్తార, మిత్రతార, పరమమిత్రతార, నైధనతార, ఇట్లా ఉంటాయి నక్షత్రాలు. ఓకే, అది అమ్మాయి నక్షత్రాన్ని నుంచి లెక్కేసినప్పుడు ఈ నైధన తార అయిందని ఇట్లా చెప్తారు. సో అవన్నీ కూడా టైం వేస్ట్ చేసుకోవటం, వివాహాలను ఆపకూడదు. ఇంకా పోతే వేద నక్షత్రాలని చెప్పాను, నైధన తార అయిందని, రాశికూటంలో 6, 8 కాంబినేషన్ అయ్యింది, షష్టాష్టకాలు, నవపంచకాలు 9, 5 కాంబినేషన్ అయింది, లేకపోతే 2, 12 కాంబినేషన్. ఇలా కాదు, ఒక కారణం చేత వివాహం ఎప్పుడు ఆగకూడదు. జ్యోతిష్యంలో తెలిసిన వాళ్ళు, మహానుభావులు, అలా జ్యోతిష్యం ఒక కారణం చేత వివాహం ఆపుతో పోతే ఇక వివాహాలే కావు. ఈ 36 గుణాలకి 18 పాయింట్లు గుణాలు వచ్చిన వద్దు అనే వాళ్ళు తెలుసుకోండి. సర్వార్థ చంద్రికలో 13 కన్నా తక్కువ వస్తే అప్పుడు అయినా కూడా మనం జాతకంలో గ్రహస్థితులు, భావబలాలు ఇవి చూడాలి. ఆ తర్వాతే ఈ 36 గుణాల విషయం చూసుకోవాలి. ఇది అందరూ గ్రహించండి. అంతేగాని మీరు వివాహాలు ఈ రకంగా ఆపుతారు చేస్తూ పోతే వివాహాలు జరగవు, చాలా కఠినమైన స్థితి వస్తుంది. ఇది మీరందరూ గ్రహించాలని నేను కోరుకుంటున్నాను.